మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే వేద మేడం. నమస్తే ఉషమ్మ. పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బయట అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు. బట్టల విషయానికి వస్తే ఖచ్చితంగా మనం కూడా వేసుకుంటే బాగుంటుందేమో అన్న ఆశ ప్రతి ఆడపిల్లకి ప్రతి అబ్బాయికి కలుగుతూ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల మన జోనర్ ఇదే అని ఆగిపోతూ ఉంటుంటాం. ఎందుకు అంటే పేరెంట్స్కి ఎక్కడో తెలియని ఇన్సెక్యూర్ ఫీల్ ఉంటుంది. వాళ్ళకి ఒక రకంగా మా పిల్లని ఇలా చూడడం ఇష్టమే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అన్నది ఎక్కువ రుద్దుతూ ఉంటారు. పిల్లలకు కూడా ఒకనొక టైంలో వాళ్ళ కోసమే ఆలోచిస్తావా, నా గురించి ఆలోచించవా అని క్వశ్చన్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ బట్టల విషయంలో ఎటువంటి కేర్ పేరెంట్స్ తీసుకుంటే మంచిది అంటారు? అసలు క్లోత్స్ బేసికలీ నన్ను అడిగితే ఒక వర్డ్లో చెప్పాలంటే అప్రాప్రియేట్గా ఉంటే చాలు. ఓకే. నెంబర్ 2, ఇండియాలో ఇంకా రేప్ చేశారు అంటే ఆమె షార్ట్స్ వేసుకుందనే అంటారు. అవును. ఓకే. సో అలా అని చీరలు వేసుకున్న వాళ్ళని వదిలిపెట్టలే, రైట్? సో ఈ క్లోదింగ్ వేసుకుంటేనే ఒకటి అవుతుంది అని నేను నమ్మను. బట్ ఎట్ ద సేమ్ టైం దట్ విల్ ఆబ్వియస్లీ బీ అ లిటిల్ హెల్ప్. బ్యాడ్ ఎనర్జీని అది కొంచెం ప్రోత్సహిస్తుంది, అది మటుకైతే ఉంది. సో ఈ ఒక్క పాయింట్ని పక్కకు పెట్టి ఇప్పటికీ వీ విల్ ట్రై టు టాక్ అబౌట్ ఆల్ అదర్ 99% సినారియోస్. ఓకే. ఇప్పుడు ఆడపిల్లలు రైట్, పండుగ పూట ఇప్పుడు వెస్ట్రన్ క్లోత్స్, ఇండియన్ క్లోత్స్ రెండు ప్రతి మచ్ ఈక్వల్గానే వేస్తాను. యూ బీన్ సీయింగ్ మీ, వాచింగ్ మీ, రైట్? దగ్గరుండి చూస్తాను. రైట్, ప్రత్యక్షంగా పరోక్షంగా. యట్ అగైన్ ఒక పూజ ఉన్నప్పుడు ప్యాంట్ షర్ట్ ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో, ఒక పబ్కి వెళ్ళినప్పుడు కూడా పట్టు చీర అంతే ఎబ్బెట్టుగా ఉంటుంది. అండ్ ఐఎమ్ అ పర్సన్ హూ గోస్ టు బోత్ ఆఫ్ ద వరల్డ్స్. ఆల్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇస్ బీ ఎ రోమన్ ఇన్ రోమ్, అంతే. పూజకు వేయాల్సిన బట్టలు పూజకు వేయి, పబ్కి వేయాల్సిన బట్టలు పబ్కి వేయి. ఓకే. ఇది నేర్పించగలిగితే మనం పిల్లలకి, దాట్ విల్ బీ అ వెరీ గుడ్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. నైటీ అమ్మకి అసలు మీ వాడు కనిపెట్టిండో కానీ వాడిని ఇస్త్రీ చేసే బుద్ధి అవుతుంది నాకు లిటరలీ. అంటే ఆడపిల్ల షీఈ్ సో బ్యూటిఫుల్. తన మాట, భాష, ఏదైనా బ్యూటిఫుల్. ఆడపిల్ల గురించి మాట్లాడాలి, రైట్? ఇంత బుచ్చి బుచ్చి పాదాలు వేసుకొని, చిట్టి చిట్టి పట్టులంగాలు వేసుకొని తిరుగుతుంటే కూడా పండగ పూట ఇన్ని గాజులు వేసుకొని, చిన్ని చిన్ని చేతులు, బుజ్జి బుజ్జి పాదాలు, అసలు ఎంత చక్కగా ఉంటుంది. ఆ కట్ చేసి ఇదే చిన్న సైజ్ నైటీ వేసుకొని తిప్పితే ఎలా ఉంటుంది, రైట్? యూ కెన్ అండర్స్టాండ్ హౌ దట్ ఈస్. పెద్దవాళ్ళమైనాక చిన్నప్పుడే అది అంత అదోలా కనిపిస్తే ఇంకా ఐ డోంట్ వాంట్ ఈవెన్ జూమ్ అవుట్ అండ్ టెల్ అబౌట్ ది అడల్ట్స్. సో ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ టు యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఎవరన్నా వచ్చిన రోజు తయారవ్వాలి, మిగతా రోజు నైటీలు కట్టాలి. ఇఫ్ దిస్ ఇస్ వాట్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్, సో 90% ఆఫ్ యువర్ లైఫ్ కాదు, 99% ఆఫ్ యువర్ లైఫ్ యూఆర్ వేరింగ్ వాట్? నైటీస్ కదా. ఇంక మళ్ళీ నైటీ వేసుకోవడానికి వర్కౌట్లు ఎందుకు, మేకప్లు ఎందుకు, నా తలకాయ ఎందుకు, మెడకాయ. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ వెరీ ప్రెజెంటబుల్. కానీ ఎవరికి కనిపించిన వాళ్ళకి అందరికీ ఎక్కడ, డోర్ బయట, రైట్? సో బీయింగ్ ప్రెజెంటబుల్. ఇవాళకి కూడా మా తాతయ్య గారు కానీ నాన్న కానీ వెరీ పర్టికులర్. ఇంట్లో ఆడపిల్ల లేచింది అంటే పొద్దున్న లేసి, నాకు ఇవాళకి అదే హ్యాబిట్ ఉంది ఉషమ్మ. నేను పొద్దున్న లేచిన అంటే వాష్రూమ్లోకి పోయినా మొత్తం 1 2 3 4 బయటకు వచ్చిన, స్నానం చేసుకొని రెడీ అయి వచ్చిన. స్నానం చేయకుండా నన్ను చూడడం అంటే చాలా 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 అరుదు. ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, ఆఖరికి ఇంట్లో ఉన్న పని వాళ్ళు కూడా. యూ విల్ నెవర్ వాచ్ అ గర్ల్ అన్డ్రెస్డ్ ఆర్ అన్డ్రెస్డ్ అంటే మేకప్ లేకుండా, రైట్? ఆర్ ప్రజెంట్గా లేకుండా. ఇంట్లో డాడీ బీయింగ్ అ లాయర్ అండ్ తాతయ్య బీయింగ్ సంథింగ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్, పొలిటికల్ వరల్డ్, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, జీతగాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు. మై మామ్ వాజ్ వెరీ పర్టిక్యులర్. నైటీలు వద్దు పాప, ఏదన్నా వేసుకో కానీ ప్రెజెంటబుల్. నువ్వు రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చినావు అంటే యూ హ్యావ్ టు బీ ప్రెజెంటబుల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఇది పిల్లలకు అలవాటు చేయండి, అబ్బాయి కానీ
అమ్మాయి కానీ. లేచావు అంటే మనం చెట్లం కాదు, చెట్టు ఉన్న దగ్గర శుభం, పొద్దున బాగుంటుంది, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా బాగుంటుంది. మనిషి నవరంధ్రాలు కడిగితే కానీ నలుగురి మధ్యలో తిరగలేడు. రైట్, వీఆర్ ద వే వీఆర్ అంటే వీఆర్ డిజైన్డ్ లైక్ దాట్ ఫ్రమ్ ద గాడ్స్. రైట్, అలా ఉన్నప్పుడు వై ఆర్ యూ గెటింగ్ డ్రెస్డ్ ఫర్ సంబడి ఎల్స్ ఆల్ ద టైమ్? మనకు మనముగా నీట్గా ఉంటే ఇట్ లుక్స్ రియలీ ప్లెజెంట్. అండ్ అన్నిటికంటే ఎక్కువ ద హిందూ మిథాలజీ స్పెసిఫికలీ బిలీవ్స్ పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత అమ్మాయి కిచెన్లోకి వెళ్ళాలి అని. అవును. రైట్, పడుకొని లేచాక ఏమవుతుందంటే ఎనర్జీ సైకాలజీ పరంగా కూడా పడుకొని లేచాక ఏమవుతుందంటే ఆల్ దట్ ఎనర్జీ, గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, వాట్ ఎవర్ వి అక్యుములేట్ ఆల్ ఆఫ్ ఇట్, అది మొత్తం మన బాడీలో ఉంటుంది. అండ్ మనం పడుకోగానే దట్ కమ్స్ అవుట్ ఆ బాడీ మీద నుంచి. సో ఆల్ దట్ క్లోత్స్ విల్ కంటైన్ ఆల్ ఆఫ్ ఇట్. ఫస్ట్ అది తీసేసి శుభ్రంగా స్నానం చేసుకొని వచ్చి దెన్ గోయింగ్ టు కిచెన్. అండ్ ఐ రిక్వెస్ట్ ఇంటి ఓనర్స్ అంటే బేసికలీ యువర్ హస్బెండ్, మీ బాడీ ఓనర్, మీ ఓనర్ విచ్ ఇస్ యువర్ హస్బెండ్, మీ పిల్లలు, మీ ప్రపంచమే అది. వాళ్ళ కోసం తయారు కాకుండా ఎవడో పుట్టిండు, ఎవడో చచ్చిపోయిండు, ఎవడో పెళ్ళి చేసుకుంటుండే తయారవుతారు ఏంటండి తిక్క. రైట్, సో గెటప్ అండ్ బీ ప్రజెంటబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఎవరి కోసం తయారు కమ్మని నేను చెప్పను. నచ్చిన వాళ్ళకు మీరు శుభం, నచ్చకపోతే వాడి కర్మ. మీరు వాళ్ళు ఎవరి కోసం అయితే మారకండి, సింపుల్. రైట్, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. బాస్ నీకు నేను నచ్చిన అంటే బీ హ్యాపీ, నచ్చలేదు నీ కర్మ, నేనైతే మారాల్సిన అవసరమే లేదు. సో మేక్ ష్యూర్ యూఆర్ ప్రజెంటబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. థర్డ్, పండగకి పబ్బానికి ఒక డిఫరెన్స్ అనేది పెట్టండి. రైట్, ఒక ఇండియన్ కుర్తీ వేసుకోవడానికి 300కు ఒక కుర్తీ వస్తుంది, కింద అనే డెనమ్ వేసుకోండి. రియల్లీ మెనీ పీపుల్ థింక్ బట్టలు ప్రజెంటబుల్గా ఉండాలి అంటే యూ హ్యావ్ టు బీ రిచ్. నో, యూ డోంట్ హ్యావ్ టు బీ రిచ్. జస్ట్ వేర్ అ కాటన్ కుర్తీ. మగపిల్లలైన ఏంటి, ఆడపిల్లలైన ఏంటి. పండగ పూట నాకు 2 బాబులు, ఇంతవరకు ఒక్కసారి కూడా నాన్ ఇండియన్ క్లోత్స్ ఫెస్టివల్ రోజు మీరు చూడరు వాళ్ళకి. దే విల్ బీ వేరింగ్ కుర్తీ అండ్ ఓన్లీ ఇఫ్ యూర్ వేరింగ్ ఇండియన్ డ్రెస్ ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ అ ఫెస్టివల్. అండ్ టేబుల్ మీద ఆ రోజు మీకు పిజ్జా దొరకదు, పులిహోరనే దొరుకుతుంది పండగ పూట. సో ఎవ్రీథింగ్ మ్యాచెస్, ఆ బిహేవియర్, ఆ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ అడాప్ట్ చేసుకునేలా మనం చేయగలం. అలా చెయ్యాలి. అండ్ పొద్దున్న లేసి కొంచెం మంచి మంత్రాలు లేదా ఓషన్ సౌండ్ సంథింగ్, అంటే మీ రిలీజియన్ కావాలి అని నేను అనట్లేదు. మంత్రాలు విని అలవాటు లేని వాళ్ళకి, నేను పొద్దున్న లేసి సుప్రభాతం వినేవాళ్ళు చాలామంది ఉంటారు, రుద్రహోమం వింటాను నేను. ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ గుడ్ వైబ్రేషన్. అట్ ద సేమ్ టైం బెడ్ దిగక ముందే ఫోన్ పట్టుకునే వాళ్ళకి కూడా ఇంకొక చిన్న హెచ్చరిక, జస్ట్ లెట్ దెమ్ రీడ్ 4 గుడ్ లైన్స్ బిఫోర్ దే కమ్ డౌన్. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దే విల్ డ్రెస్ అప్ వెరీ వెల్. మీరు అబ్జర్వ్ చేయండి, మంచి మాటలు మాట్లాడి అందరితో ఆహ్లాదంగా ఉండేవాళ్ళు ఎప్పుడు ప్రజెంటబుల్గా ఉంటారు. నేను ఇలా బిందెలతోని గొడవలు పడి స్క్రాచింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ, నేను కళలో కూడా నేను ఊహించుకోలేను అట్లా. వై? బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ లైక్ దట్ ఇన్ ద మైండ్. ఆడపిల్ల అంటే నువ్వు ఒక చావుకు పోతున్నావు, పుట్టుకుపోతున్నావు అనేది పాయింట్ కాదు. నువ్వు లేచావు అంటే ఇంటి చుట్టూ, నీ చుట్టూ ఎవరు ఉన్నా వాళ్ళకి నువ్వు మంగళారతిలాగే కనిపించాలి. దెన్ పీపుల్ అరౌండ్ యూ హ్యావ్ అ రెస్పెక్ట్ టువర్డ్స్ టు టాక్ టు యూ. మీ బిడ్డ కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎనీబడి. కూరగాయలకు నేను నువ్వు ఎక్కడ పోతున్నావు అనేది పాయింట్ కాదు. ఇఫ్ యూ గోయింగ్ టు అ రెస్టారెంట్ అంటే చాలా మంచి రెస్టారెంట్కి మాత్రం తయారైపో, కూరగాయలకు మాత్రం నేను చెప్పను వర్డ్స్. రైట్, సో దిస్ ఈస్ ద పాయింట్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ బోత్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, మనం పర్టికులర్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అడాప్ట్ అయిపోతాయి, ఆ బిహేవియర్ అలవాటు అవుతుంది, అడాప్ట్ అయిపోతుంది. అన్నిటికంటే ఎక్కువ ఏది చెయ్యొద్దు అన్నది చెప్తాను. ఓకే, మన బడ్జెట్ ఏంటిది, మన బడ్జెట్కి మనం ఏం కొనాలి అన్నది ఒకటి ఖచ్చితంగా నేర్పించాలి. బట్టలు ఓకే, ఎంత కొనాలన్నది నేర్పించాలి. ఓకే, ఐ హ్యావ్ అ ఫ్రెండ్ హూ ప్రాక్టీసెస్ మినిమలిజం. అంటే వాళ్ళు మినిమంలోనే బతకాలనుకుంటారు. ఓకే, విచ్ ఈస్ గుడ్.
విచ్ ఈస్ వెరీ హెల్తీ. కానీ ఆడవాళ్ళకి కొంచెం కష్టం, అది మినిమలిజం అంత ఈజీ కాదు. కానీ చాలా సింపుల్ అండి. తను ఒక చీర కొనుక్కోవాలి అంటే ఆ క్లాసెట్ నుంచి ఒక చీర డొనేట్ చేస్తుంది. ఒక చీర డొనేట్ చేసిన తర్వాతనే షీ విల్ గెట్ 1 శారీ ఇన్ టు ఇట్. ఆ బిహేవియర్ మీరు అలవాటు చేస్తే బట్టలు ఉన్న 4 జత బట్టల మీద అయినా వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది. ఎంత కావాలో అంతవరకే తింటే చాలు, రేపటికి ఎల్లుండికి అవతల ఎల్లుండికి కొనుక్కొని పెట్టుకోవడం అనే అలవాటు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఎండ్ ఆఫ్ ద డే బట్టలు కొని భ్రష్టు కాకురా అంటారండి మా మామయ్య. సో జ్యువెలరీకి పెట్టారు పైసలు, రైట్, ల్యాండ్ మీద పెట్టారు పైసలు, ఎక్కడికి పో, ఒక టైంలో కాకపోతే ఇంకో టైంలో దే విల్ హెల్ప్ యూ. బట్టలకు పెడితే స్టీల్ గిన్నెలు వస్తాయి, ఎగ్జాక్ట్లీ, రైట్. So when you are investing your money on the clothes, you have to see how much you have to invest అన్నది మాత్రం ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి. ఇంకొకటి, మన బట్టల మీదే ఒకరు మనల్ని మర్యాద చేస్తారు అన్నది అపోహ, రైట్. మీరు ఏ బట్టలు వేసుకున్నా, అంటే 10 రూపాయల చీర కట్టినా, నాకు ఐ హ్యావ్ మై మేడ్స్, వాళ్ళు ముగ్గురు కలిసి ఇట్ 280 ఎంతో అయిందండి ఛార్జ్ ఆ శారీకి. నా బర్త్డే రోజు తీసుకొచ్చారు, అమ్మ మీకోసం మేము తీసుకొచ్చాము, ముగ్గురం కలిపి వేసుకున్నాం. కెన్ యూ ఇమాజిన్, నేను దాంతో కట్ చేసా కేక్, దాంతో నేను కేక్ కట్ చేశాను, నేను ఆ శారీ కట్టుకొని మరీ కేక్ కట్ చేశాను. సో ఎన్ని శారీస్, ఎన్ని ల్యాక్స్ పెట్టి మీరు శారీస్ కొనుక్కున్నా, ఇఫ్ సంబడి గిఫ్ట్స్ యూ విత్ దట్ లవ్, అంటే ఆ మొమెంటం మీరు బట్టలలో కూడా ఉంటుంది. ఎవరన్నా గిఫ్ట్ చేస్తే అది ఎలా ఉన్నా వాళ్ళ ముందు ఒక్కసారి వేసుకొని చూపించండి. ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్న వాల్యూ ఇవ్వాలి ఫస్ట్. సో ఆర్ యూ దట్, ఐ మీన్, ఓ మై గాడ్ నేను ఇట్లాంటి శారీస్ వేసుకొని అయితే వేసుకోకరా పోయి, వాళ్ళతో వేసుకొని ఒక ఫోటో దిగి సెల్ఫీ దిగి ఫేస్బుక్లో పెట్టు, ఖుష్, థ్యాంక్ యూ, నోట్ రాసి, దట్స్ ఇట్. సో అంత కర్టసీ అన్నది కూడా ఈ బట్టల నుంచి నేర్పించవచ్చు పిల్లలకి, రైట్. ఇలా చెప్పుకుంటూ పోతే 14. కానీ ఈ 3 సూక్తులు మాత్రం గుర్తుపెట్టుకోండి. 1, ఎంత ఖర్చు పెట్టాలి బట్టల మీద నేర్చుకోవడం. 2, తనకు తాను బై డిఫాల్ట్ 24 hours, అంటే నా ప్రాణం పోయేదాకా ఐ విల్ బీ లైక్ దిస్ కడక్. ఎప్పుడు చూడండి మీకు కడక్ కనిపిస్తాను నేను. ఆల్వేస్ మేక్ షూర్ దట్ యు ఆర్ క్రిస్ప్. మనకు మనం అద్దంలో చూసుకుంటే యూ షుడ్ ఫీల్ ప్లెజెంట్ కదా. అబ్బా బతుకున్న ఫీలింగ్ మనకు రాలే ఫస్ట్, తర్వాత పక్కోళ్ళు, రైట్. నెంబర్ 3, పక్క వాళ్ళకు మీ బట్టలు నచ్చకపోతే కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి, మీకు నచ్చింది మీరు వేసుకోండి. అలా అని ఎబ్బెట్టుగా వేసుకోండి అని నేను అనట్లేదు. అది మీకు ఎంత నచ్చింది, అది వేసుకునే ప్లేస్ ఎంత అప్రోప్రియేట్, అదొక్కటి చూసుకొని వెళ్ళండి, అంతే. పక్క వాళ్ళకి నచ్చలేదు అంటే ఆఫ్ కోర్స్ పట్టు చీరలు నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేనేం లుంగిలు కట్టుకొని తిరగా, పట్టు చీరలే వేసుకొని తిరుగుతా పూజలకి. సో పక్క వాళ్ళకి ఇష్టమా లేదా అన్నది పాయింట్ కాదు. మీరు ఏ అయితే ఏ పార్టీకి వెళ్తే ఏ అన్న ఎన్విరాన్మెంట్లో ఉండండి, బి అయితే బి ఎన్విరాన్మెంట్లో ఉండండి, అంతే. ఆ మ్యాచ్ చేసుకోండి. మీ క్లోదింగ్కి ఆ ఎన్విరాన్మెంట్కి మ్యాచ్ అవుతుందా, రెడ్కి రెడ్ కలర్, బ్లూకి బ్లూ కలర్, సింపుల్ మ్యాచ్ చేసుకోండి. పండగలాగా ఎప్పటికీ కలర్ఫుల్ బట్టలు వేసుకోండి, కలకలలాడుతూ ఉండండి. గుడ్ లక్ విజయ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పేరెంట్స్కి చెప్పిన ఆ టిప్స్ ఏవైతే ఉన్నాయో అడాప్ట్ చేసుకునే నేచర్ని కనుక మనం ట్రైన్ చేస్తే చాలా బాగా తీసుకోగలుగుతారు వాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.